హాయ్ హలో వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కల్వకుర్తి పట్టణంలోని హరిహర టౌన్షిప్ లో గిరిజనుల సాంస్కృతిక పండుగ తీజ్ ఉత్సవాలు ముగింపు కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు, యువకులు అందరూ కలిసి గిరిజనుల సాంప్రదాయ వేషధారణలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీజ్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. మహిళలు, యువతులు సాంప్రదాయ నృత్యాలు చేసి భక్తిని చాటుకున్నారు. బంజారా లంబాడి సాంస్కృతిక సాంప్రదాయాన్ని చాటి చెప్పే పండుగలలో అతి ముఖ్యమైన పండుగ తీజ్ పండుగ. ఈ పండుగను పెళ్లికాని అమ్మాయిలు శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో 9 రోజులు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగని తీజ్ పండుగ అంటారు. తరతరాల నుండి వస్తున్న బంజారా తీజ్ పండుగ భవిష్యత్తు తరాలకు తీజ్ ప్రాముఖ్యతను తెలపడానికి ఈ పండుగను నిర్వహిస్తారు. 9వ రోజు తీజ్ నిమజ్జనం అనంతరం ర్యాలీ ఘనంగా నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలను రక్షించడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కస్టిరెడ్డి నారాయణ రెడ్డి, కాయితీ ఆశాదీప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, బాలాజీ సింగ్, ఆనంద్ కుమార్, LHPS రాష్ట్ర అధ్యక్షుడు రాంపాల్ నాయక్, డాక్టర్ శివరాం నాయక్, డాక్టర్ యశోద, పాత్లవత్ హనుమా నాయక్, శంకర్ నాయక్, చంద్రుడు, బాలు, బాసు, అమర్ సింగ్, తిరుపతి, కోటియా, దేవ్లాల్, శంకర్, శ్రీను, ధావూరియా, లస్కర్, శంకర్, పాండు, రాము, లక్ష్మణ్, బస్తిరాం, నిరంజన్, అంజమ్మ, పద్మ, శిల్ప, భాగ్య మరియు ఉపాధ్యాయులు, గిరిజన సోదరులు, సోదరిమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అచ్చంపేట పట్టణంలోని తీజ్ వేడుకలు గిరిజన భవనంలో ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు, యువతులు, యువకులు అందరూ కలిసి గిరిజన సాంప్రదాయ వేషధారణలో తీజ్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తీజ్ పండుగ సందర్భంగా గోధుమ బుట్టలను నెత్తిన పెట్టుకుని గిరిజన మహిళలు, యువతులు అధిక సంఖ్యలో పాల్గొని ఆనందోత్సవాల మధ్య నృత్యాలు చేశారు. గిరిజనుల ఐక్యతకు ప్రతీకగా తీజ్ ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీజ్ ఫెస్టివల్ దీన్ని మొదల పండుగ అంటాము. 9 రోజులు గోధుమలు కలిగేసి భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని దేవలాలు మహారాజును అదేవిధంగా మారమ్మ తల్లిని పూజించి ఈరోజు మరి నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది. అంగరంగ వైభవంగా ఈ నిమజ్జన కార్యక్రమం జరిపి చంద్రసాగర్లో నిమజ్జనం చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా గిరిజన సోదరులందరికీ కూడా ఈ తీజ్ ఫెస్టివల్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా బ్రహ్మాండంగా దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేసి మరి పండుగ కొన్ని చోట్ల 5 సంవత్సరాలు, కొన్ని 3 సంవత్సరాలు, కొన్ని చోట్ల 3 years కూడా ఉంటుంది. మరి ఇక్కడ 3 years ఒకసారి జరుపుకుంటా ఉన్నాం. మరి అందరూ కూడా మరొకసారి తీజ్ ఫెస్టివల్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒకటి నేను విజ్ఞప్తి చేయడం ఏంటంటే మొదటి మాట్లాడినప్పుడు దేవలాల్ మహారాజ్ జయంతి రోజు ఒక మాట చెప్పారు. నేను వెంటనే 25 లక్షల శాంతి మూడు ఇవ్వడం జరిగింది. త్వరలోనే దేవలాల్ మహారాజ్ తర్వాత మేనమ్మ తల్లి ఈ ఇద్దరు కూడా అందరం నేరుగా అందరూ కలిసి కడతాం. అందరూ కలిసి నా వద్దగా ఎమ్మెల్యేగా 25 లక్షల రూపాయలు శాంతి వచ్చి 5 నెలలు అది మన వాళ్ళ కూడా చూపించడం జరిగింది. త్వరలో ఆ గుడి నిర్మాణాన్ని కూడా స్వీకరించాలని ఈ అందరూ కూడా మనం చేసుకుంటూ శాంతియుతంగా ఈ ర్యాలీ నిర్వహించి నిమజ్జన కార్యక్రమంలో భక్తులందరూ కూడా పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.